ఈ రోజున నీవు దేవుని సన్నిధిని ప్రేమించిన వాడవు, ప్రేమించిన దానవు అవుతే దేవుని సన్నిధిలోనికై, మందిరంలోనికై ప్రవేశిస్తావు. నీ బాధ ఏమిటో, నీ కష్టం ఏమిటో, నీ నష్టం ఏమిటో, నీ వ్యాధి ఏమిటో, నీ రోగం ఏమిటో, నీ అవసరం ఏమిటో, నీ అక్కర ఏమిటో, నీ సమస్య ఏమిటో, నీకున్న ఆ వేద దుఃఖం ఏమిటో దేవునికి చెప్పుకుంటా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, తప్పక ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి దావీదు కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం. 119, 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు ఏది కలిగిస్తుందట నెమ్మది? వాక్యం. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని సన్నిధిని ప్రేమించాలి అంటే దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే నెమ్మదిని ఇస్తుంది కాబట్టి. దేవుని వాక్యాన్ని ఎందుకు ప్రేమించాలంటే అది నిట్టూర్పు నుంచి తీసేస్తుంది, నెమ్మదిని ఇస్తుంది, దుఃఖంలోంచి తీసేస్తుంది. అనగా దుఃఖము మానిపోతుంది, నెమ్మది కలుగుతుంది. దేవుని వాక్యమును ప్రేమించే వారికి నెమ్మది. హల్లెలూయా. దేవుని సన్నిధి ప్రేమించే వారికి, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? ఎందుకు ప్రేమించట్లేదండి? అందుకే కదా దేవుని మాటలు ఇంత చక్కగా వింటుండేది. వినుట వరకేనా? విన్నది ఆచరణలో ఉందా? కొందరు విందురు గాని చెయ్యరు, కొందరు వింటారు, విన్న మాటలను ఇక్కడనే దొలుపుకొని సాపల మీదనే దుమ్ము దొలిపినట్టు వెళ్ళిపోతారు. మరికొందరు ఉంటారు, ఇక్కడ వింటారు, ఇక్కడ వదిలేస్తారు. మరికొందరు ఉంటారు మైండ్ ఆబ్సెంట్, మనిషి ప్రజెంట్ అన్నట్లుగా. అంటే మైండ్ ఎక్కడ ఉంటుంది, మనిషి మాత్రం ఇక్కడే ఉంటారు. వినే వాళ్ళ రకాలు చెప్తున్నా. మరికొందరు ఉంటారు వినేవాళ్ళు, మాకంతా తెలుసులే బా చెప్పుకో. నిర్లక్ష్యం. దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం. భయం కాదు, నిర్లక్ష్యం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన మాట. దేవుని ధర్మశాస్త్ర గ్రంథములోని దీవారాత్రములు నేను ధ్యానించుచూ ఉండగా ఆయన ఏ విధంగా ఉందంట అంటే, క్రొవ్వు మెదడు దొరికినంతగా. అబ్బో, క్రొవ్వు మెదడు తినే వాళ్ళకు తెలుస్తుంది. మాంసప్రియులకు కొవ్వు మెదడు అంటే ఎంత ఇష్టపడతారో, ఎంత ప్రేమిస్తారో. కొవ్వు మెదడు. కీర్తనకారుడు అంటాడు, దేవా నేను నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా క్రొవ్వు మెదడు దొరికినంతగా నేను సంతోషపడి తిని అంటాడా. దేవుని మాటలు అట్లాంటివి, దేవుని వాక్యం అలాంటిది. మరొకసారి అంటాడు, దివారాత్రములు నా ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యం. అలా దేవుని వాక్యాన్ని ప్రేమించాలండి. ప్రేమించడం అంటే వినడమే కాదు, విన్నది అనుసరించడం, దేవుని వాక్యం అనుదినం చదవటం, దేవుని వాక్యం వీలైనంత వరకు ఇంకా తెలుసుకోవటం, దేవుని వాక్యం ధ్యానించటం. చదవడం వేరు, ధ్యానించడం వేరు. వినడం వేరు, అనుసరించడం వేరు. మరి నువ్వు ఏ పరిస్థితుల్లో గుండా వెళ్తున్నావో నాకు తెలియదు.
ఆధ్యాత్మికంగా ఎంతవరకు ముందుకెళ్తున్నావో నాకు తెలియదు, నీకు బాగా తెలుసు నీ జీవితం నీకు. అయితే ప్రభు చెప్తున్నాడు, నీకు నీ జీవితాన్ని చూసినవాడు, నీ పరిస్థితిని చూసినవాడు, నువ్వు దుఃఖంలో ఉన్నావు, నువ్వు నిట్టూర్పుల్లో ఉన్నావు, ఆ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవాలంటే నా వాక్యాన్ని ప్రేమించురా భయ్యా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నా వాక్యాన్ని చదువు, నా వాక్యాన్ని ధ్యానించు, నా వాక్యాన్ని విను, నా వాక్యమును పఠించు. దేవుని వాక్యం నా ప్రియదేవుల బిడలారా నీకు నెమ్మదిని కలగజే. ఎట్లా అంటే తెలుసా, నేను చాలా సందర్భాలు చెప్పా, ఎన్ని సందర్భాలు చెప్పినా కూడా నాకు తనివి తీరదు. అక్కడేమన్నాడు మాట ఒకసారి చదవండి అక్క. బ్రతికించేదంటండి వాక్యం, బ్రతికించేది. నువ్వు బ్రతకాల బాగా అంటే వాక్యం చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యమును అల్టిమేట్ ప్రేమించాలి, వాక్యమును ప్రేమించాలి. ఎందుకో నిన్ను బ్రతికించేది వాక్యమే, నీకు నెమ్మదినిచ్చేది వాక్యమే. నీకు నెమ్మదినిచ్చేది, ఊరటనిచ్చేది, నీకు సంతోషాన్ని ఇచ్చేది, నీకు ఆనందాన్ని ఇచ్చేది, నీకు ఉల్లాసాన్ని ఇచ్చేది, నిన్ను ప్రోత్సహించేది, నీకులో దైవ వైరాగ్యాన్ని పుట్టించేది, నిన్ను బలపరిచేది, నిన్ను స్వస్థపరిచేది, నిన్ను లేవనెత్తేది, నిన్ను ఉల్లాసంగా ఉంచేది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని ప్రేమించు. దేవుని సన్నిధిలో ఎంతవరకైనా పాటలు పాడతారు, పాటలు పాడుతున్నప్పుడు సబ్బలు కొడుతుంటారు, మరి ఎలా ఏమో నాకు తెలియదు. కానీ దేవుని వాక్యం వచ్చేసరికి ఆ వాక్యం వినటానికి మనసు పుట్టదు చాలామందికి. బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు బాగా నిద్ర వస్తుంది, కానీ బైబిల్ చదివేటప్పుడే నిద్ర వస్తుంది చాలామందికి. ఒక ఆయన అంటున్నాడంట ఆ కుమార్తె, రే ఏంట్రా నిద్రపో అంటే, నాకు నిద్ర రాలేదా, అయితే బైబిల్ చదువుకో అన్నాడు. ఏంటంటే బైబిల్ చదువుకున్న 2 నిమిషాలకే నీకు నిద్ర వస్తుంది. అంటే నీ చదవడానికి నిద్రపోవడానికి బైబిల్ చదవాలా అండి? నిద్రపోవడానికి బైబిల్ చదవాలా? చదివి తెలుసుకోవడానికి కాదు, చదివి ధ్యానించడానికి కాదు, చదివి బ్రతకడానికి కాదు, నిద్రపోవడానికి. అంటే ఏమన్నా దేవుని వాక్యం జోజో లాలి అని పాట పాడుతుందే? ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది సమస్యలు ఉన్నప్పుడు, ఆ వాక్యం నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరుస్తుంది, ఆ వాక్యం నీవు ఆదరణ లేనప్పుడు ఆదరిస్తుంది, ఆ వాక్యం నువ్వు పడిపోయినప్పుడు లేపుద్ది, ఆ వాక్యం నువ్వు వెనకబడినప్పుడు వెన్నక ఉండి తట్టి నిన్ను నడిపిస్తుంది, ఆ వాక్యం నిన్ను బాధల్లో ఉన్నప్పుడు నెమ్మదిని కలగ చేస్తుంది. ఆ నెమ్మది వచ్చినప్పుడు నిట్టూర్పు ఉంటుందండి, ఎగిరిపోయిద్దే. దుఃఖం ఉంటుందండి, ఎగిరిపోయిద్దే. నేను చాలా సందర్భాల్లో బాగా బాధలు వేసిందనుకో, బైబిల్ గ్రంథం తీసి చదువుతా, నా బాధ అంతా తీరిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమండి, నాకు అక్కడ కావాల్సింది దొరికింది. బాగా సమస్య వచ్చి నన్ను చుట్టుకుందనుకో, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాను, నాకు ఎంతో ఊరట. ఆ సమస్య నన్ను ఏం చేయదులే అన్న ఓ ప్రగాఢమైన విశ్వాసం. నాకు ఏదైనా పరిస్థితులను బట్టి భయం వేసిందనుకో, ఆ భయం వేసినప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకెంతో కొండంత ధైర్యం. నిజమండి, మీరు చూడండి, ప్రాక్టికల్గా మీకు అర్థమవుతుంది. మీకు అనుభవంలో లేకపోతే ఇప్పుడు నిజంగా చూడండి, గమనించండి. నీ దుఃఖము ఆ నిట్టూర్పు ఎగిరిపోకుండా నన్ను అడుగు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏం చేయాలండి? దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవాలంటే మొదటిది దేవుని సన్నిధిని ప్రేమించాలి, రెండవది దేవుని వాక్యాన్ని ప్రేమించాలి.
దేవుని సన్నిధిని సన్నిధి ప్రేమించడం అంటే దేవుని సన్నిధిలో ప్రవేశించటం. దేవుని వాక్యమును ప్రేమించడం అంటే చదవటం, వినటం, ధ్యానించటం, ఇవన్నీ కూడా. అప్పుడు మనకు నెమ్మది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న దుఃఖము, నిట్టూర్పు అవన్నీ బాయ్ కుమారుడా, బాయ్ కుమారుడా అని టాట చెప్పిపోవాల్సిందే. హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. 51:11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును ఎప్పుడో తొలగిపోవును. ఎప్పుడో. మరొక సందర్భం ఇది. ఇంతవరకు 2 చెప్పాం కదా, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోను అని. ఇక్కడ కూడా అంటున్నాడు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది, మీ తల మీదకి సంతోషం వస్తుంది, మీరు ఆనందంగా ఉంటారు, నెమ్మదిగా జీవిస్తారు, హాయిగా బ్రతుకుతారు అంటున్నాడు. ఎప్పుడో. పై మాటే, పైన ఉన్న వచనమే, ఆ వాక్యమే, మొదటి లైనే యెహోవా విమోచించిన వారు అంటే యెహోవా విమోచించిన వారు అనగా దేవుని రక్షణను ప్రేమించిన వారు. ఎట్లా అంటే, విమోచించబడ్డం అంటే ఏంటి చెప్పాలి. మనం పాపాలతో, బంధకాలతో బంధించబడ్డాం, ఏమండి, కట్టబడ్డాం. పాపాలు మనల్ని బాగా బంధించాయి. దాంట్లోంచి విమోచించబడ్డం అంటే ఏంటి? విడిపించబడ్డం అంటే ఏంటి? ఆ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టడం, ఆ దోషములు ఒప్పుకొని విడిచిపెట్టడం, మన తప్పితములు ఒప్పుకొని విడిచిపెట్టడం, మన పొరపాట్లు ఒప్పుకొని విడిచిపెట్టడం, మన పాప రోత జీవితమును విడిచిపెట్టి దేవునితో నడవడం అనగా రక్షింపబడడం అని అర్థం. హల్లెలూయా. విమోచించబడడం అనగా రక్షింపబడడం అని అర్థం. ఆ రక్షణని ఎవరైతే ప్రేమిస్తారో వారి మీదికి, వారి తలల మీదికి సంతోషం వస్తుంది. హల్లెలూయా. ఎలాగుంటారంట అండి? సంగీత నాదాలతో సియోనుకు తిరిగి వచ్చెదరు. హల్లెలూయా. రక్షణను ప్రేమిస్తున్నావా? అనగా విమోచించబడిన నీవు, రక్షింపబడిన నీవు దేవుని రక్షణను ప్రేమిస్తున్నావా? రక్షణను ప్రేమించినాను కాబట్టే నా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మారుమనసు పొంది పశ్చాత్తాప పొంది బాప్తిసం తీసుకున్న పాస్టర్యా అని అంటవా? మంచిదే. అదే రక్షణ, అదే రక్షణ. అయితే ప్రేమించడం, ఆ రక్షణ ప్రేమించడం అంటే, రక్షణ ప్రేమించడం అంటే ఏంటి చెప్పాలి. ఏమన్నా అర్థం అవుతుందా నా మాటలు? అర్థమయ్యే వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షణను ప్రేమించడం అంటే విమోచించబడిన మనము, రక్షణ పొందిన మనము రక్షణను కొనసాగించటమే. హల్లెలూయా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలే వచ్చినా, ఎన్ని బాధలే వచ్చినా, ఎన్ని నిట్టూర్పులే ఎదురైనా, ఎంత దుఃఖమే అలుముకొనినా, ఎంతగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, నువ్వు పొందిన ఆ రక్షణను ప్రేమించిన వాడవు, ప్రేమించిన దానవైతే దానిని కొనసాగించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. కొనసాగిస్తావు. రక్షణ నిర్లక్ష్యం చేయవు. రక్షణ నిర్లక్ష్యం చేసిన వారు రక్షణను ప్రేమించిన వారు కారు. ఒక్క మాటలోనే చెప్పేస్తాను. రక్షణను ప్రేమించేవారు నిర్లక్ష్యం చెయ్యరు.
రక్షింపబడినటువంటి వ్యక్తి ఆదివారం మందిరంలో కనబడతాడు తప్ప మరొక చోట కనబడరు. రక్షింపబడిన వ్యక్తి దేవుని సన్నిధిలో ఆరాధించే ఆరాధికులుగా ఉంటారు తప్ప ఎక్కడ పడితే అక్కడ తిరగరు, ఎలా పడితే అలా తిరగరు, ఏది పడితే అది చెయ్యరు. విమోచించబడిన వారు, రక్షణను ప్రేమించిన వారు, ప్రియ దేవుని బిడ్డలరా, రక్షణలో ఎదగాలని ఆశపడతారు, ఆకాంక్షిస్తారు. అంతే కదండి. రక్షింపబడేమేముంది? ప్రభువా నేను పాపిని, నేను దోషిని, ఇంకా కావాలంటే ఎక్కువ పంది వలె తిరిగినా, కుక్క వలె తిరిగినా, నక్క వలె తిరిగినా నేను చెప్పొచ్చు కదా. అది పెద్దగా ఒకసారి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే ఇంకా అయిపోయింది రక్షణ. ముందు ఇంకా బాప్తీసం అమ్మో అంతటితో అయిపోతాం. ఈ రక్షణ అంతము వరకు కొనసాగించాలి ప్రేమించడం అంటే. హల్లెలూయా. అంతము వరకు. రక్షణ పొందిన తర్వాత కొందరు అయ్య బాబోయ్ నేను రక్షణ తీసుకున్నాక, ఈయన రక్షణ తీసుకున్నాక సమస్యలు వచ్చినాయని నేను రక్షణ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానా, ఈ రక్షణ నాకు వద్దులే, అమ్మో ఎన్ని కష్టాలు వస్తున్నాయో, ఈ రక్షణ పుచ్చుకున్నాక బాధలు ఎక్కువైనాయి, ఈ రక్షణ ఇచ్చేస్తానా ఎనిక్కి. ఏ శెట్టి గారి ఇంట్లో అంగట్లో వస్తువా ఈయనకి ఎనిక్కి ఎనిక్కిత్తేవాళ్ళు రక్షణ. పనులు రాలగొడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎనిక్కిస్తాడా, ఎనిక్కి తీసుకుంటాడా అంటే పనులు రాలగొడతాడు దేవుడు. అందుకనే దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నాగటి మీద చెయ్యి వేసినవాడు ఎనిక్కి తిరిగి చూడకూడదు. అంటే రక్షింపబడిన వారు మరలా ఎనిక్కి తిరిగి చూడకూడదు. నాగటి మీద చెయ్యి పెట్టి ఎనిక్కి తిరిగి చూస్తే ఏమైందని నాగలి వచ్చి నీ కాళ్ళ మీదకి ఎక్కి చీల్చేస్తుంది. భూమిని కదా చీల్చేసినట్టు నీ కాళ్ళను, నీ శరీరాన్ని చీల్చేస్తుంది. రక్షణ పొంది కూడా నేను రక్షణ వెనక్కి తెస్తున్నాను, ఈ రక్షణ వీటికే స్టాప్ చేస్తున్నాను, నేను ఇక వద్దు నాకు ఈ రక్షణ అంటే కుదరదా. నువ్వు తెలిసి రక్షణ పొందినావో తెలియదు, నాకు తెలియకుండా రక్షణ పొందినావో తెలియదు. మొత్తానికి ఏమో నాగటి మీద చేయి మాత్రం వేసినావు, నువ్వు దున్నుతున్నావు పొలం, వెనక్కి తిరిగి చూస్తే అదే నాగలి నీ మీద వచ్చి పడుతుంది, చీల్చుకొని పోతావు. ఇది వాస్తవం. అంటే దాని అర్థం ఏంటి? రక్షింపబడి కూడా కొందరు కొన్ని చేస్తుంటారు. ఎనికి చూడడం అంటే పూర్తిగా బడేసి కింద చేయడం కాదు. కొందరు రక్షణ పొంది కూడా రక్షింపబడని అలవాట్లో ఉన్నారు. ఇంకా అది డేంజర్. 2 పడవల మీద ప్రయాణం చేస్తే ఎట్లుంటుందండి మీరే చెప్పండి. లేదు 2 గుర్రాల మీద సారీ చేస్తామని ఎట్లుంటుందండి మీరే చెప్పండి న్యాయం. కనుక రక్షింపబడిన నువ్వు మరొక దానికి అవకాశం ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా విమోచనించిన వారు అనగా రక్షణను ప్రేమించిన వారు వారి ఎలాగుంటారంట? సంగీతనాదములతో షియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము గలవారై తలల మీద వారి మీద ఉండును, వారు సంతోషానందముతో గలవారై ఏమైపోతారంట? వాళ్ళు దుఃఖము నిట్టూర్పు వారి నుండి ఎగిరిపోవును. హల్లెలూయా. అట్టి సంతోషం కావాలంటే రక్షణను ప్రేమించో. ఈ రక్షణ అంటానే వాయ్ బాబోయ్ ఈ అసుప్రభుల రైళ్ళు వీళ్ళు ఎప్పుడు ఇదేరా చెప్పేది, ఇదేరా వీళ్ళకి వచ్చిన తెగులు, ఈ మతం గురించి ఇడిచిపెట్టరా వీళ్ళు.
ఎంతసేపు నేను మాదే రక్షణ చంపుతున్నారా ఇల్లు అని కొందరు అనుకుంటాట. నా ప్రియ దేవుని బిడ్డ, మిమ్మల్ని చంపట్లేదు, బ్రతికించాలని ఆశపడుతున్నాం. నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదని మేము ఆశపడుతూ ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నా. జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా ఇక్కడ రక్షింపబడకపోతే రక్షింపబడండి. రక్షణ పొంది ఉంటే రక్షణ కొనసాగించటానికి నీవు అడుగులు ముందుకు వేయాలి. హల్లెలూయా. అదే దేవుణ్ణి లేదా రక్షణను ప్రేమించడం అంటే. నేను ఉన్నానండి, నా పిల్లల్ని నేను బహుగా ప్రేమిస్తా. ఎంత ప్రేమిస్తా అంటే అబ్బా చెప్పలేనంత ప్రేమిస్తా అని నేను అంటా ఉన్నా. మా జాయిగాడు వచ్చాడు అనుకోండి, నానా ఓ నానా నాకు ఒక 10 రూపాయలు నానా, లేక 100 రూపాయలు నానా, ఇది ఒక పలానా అవసరం ఉంది అని అన్నప్పుడు వాని అవసరం తీర్చకపోతే ఏమంటాడు తెలుసా? అన్నాడు, చాలాసార్లు అన్నాడు, ఇదేనా నువ్వు నన్ను ప్రేమించడం అంటే? అడుగువాడిని, ఆడనే ఉన్నాడు. ఏనా నన్ను ప్రేమించడం అంటే ఇట్లనా? అంత ఒత్తిడి ప్రేమ చూపియాక నా దగ్గర. హాస్టల్లో కొత్తగా చేర్చినప్పుడు అయితే అంటున్నాడు, నువ్వు నన్ను ఇంత ప్రేమించిన వాడవైతే నేను ఉండలేనని తెలిసి కూడా నన్ను ఇంత దూరం వదిలిపెడతాను. క్వశ్చన్ వేసినాడు వాడు. మామూలుగా మనిషి రీతిగా మన వాళ్ళు అలా అంటే నేను ఎంత ప్రేమించానంటే. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ప్రేమించడంలో కూడా 2 రకాలు ఉన్నాయి. మనిషిని ప్రేమించాలంటే బాగుపడే విధంగా ప్రేమించాలి, చెడిపోయే విధంగా ప్రేమించకూడదు. పిల్లలను బాగుపడే విధంగా ప్రేమించండి, వారు బాగును కోరి ప్రేమించండి. చెడిపోయే విధంగా ప్రేమించండి. కొందరు బాగా తిరుగుతూ ఉంటారు ఎర్రిగొర్రెలాగా, లేకపోతే అడ్డగాడిదల్లాగా. వారిని ముద్దు పెట్టుకుని అమ్మ నా కొడుకే, నా బంగారే, నా మీఠాయే, నా వజ్రమే, అజ్జరమే, అదే కత్తి కోస్తుంటది ఈ వజ్రాన్ని. కొందరు బహుగా ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమించడం తప్పులేదు, పిల్లలను ప్రేమించాలి. కానీ నీ పిల్లలు బాగుపడే విధంగా ప్రేమించు, చెడిపోయే విధంగా ప్రేమించొద్దండి. వానికి ఎంత న్యాయమైన అవసరత ఉందో నాకు బాగా తెలుసు. ప్రేమించునిగా అవసరత తీస్తా. లేదు నేను మా ఫ్రెండ్స్ సినిమాకి పోతున్నారు, నేను కూడా పోవాలా, నాకు డబ్బులు 100 రూపాయలు అంటే నేను ఇస్తానా? ప్రేమించినా అని ఇస్తానండి? ముఖం బట్టి పీకుతా. కాబట్టి మన పిల్లలను కూడా ప్రేమించేది కూడా మనం బాగు కోసమే, వాళ్ళ పిల్లల బాగు కోసమే ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం గీనక ముందుకు నడవగలిగితే మన దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోయిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాలి కొట్టుకుపోయిద్ది. హల్లెలూయా. ఎక్కడికి ఎగిరిపోద్దో, ఏ సముద్రంలో పడిపోద్దో నీకు నాకు తెలియదో. ఇక మనకు నిత్యం ఆనందమే, పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. అంతే, పరమానందమే మనకి. ఇంకా నిట్టూర్పు ఉండదు. కొండొచ్చి మీద పడినా నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. సంతోషంగా పాట పాడతాం. లేదు బాగా శిక్షించబడుతున్నావు అనుకో, బాగా శోధించబడుతున్నావు అనుకో, బాగా నువ్వు ఫిల్టర్ చేయబడుతున్నావు అనుకో, అప్పుడు శోధించబడిన మీదట శుద్ధ సువర్ణంగా మారెదను. హల్లెలూయా,
హల్లెలూయా ఆనందమే. అట్లుంటుంది. దేవుని సన్నిధిని ప్రేమిస్తే, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, దేవుని యొక్క రక్షణను ప్రేమిస్తే అలాగ ఉంటుంది. మరి నీ కొండ ఏం చేయలేదు నా దేవుని ఎదుట. ఒకవేళ నేను చెప్తున్నా, ఆ దుఃఖంతో, ఆ నిట్టూర్పులతో నాకు ఏ దారి లేదు, నాకు ఏ సోర్సు లేదు, లేకపోతే నాకు ఏ ఆప్షన్ లేదు, లేకపోతే నాకు ఇక ఏది లేదు, అయిపోయింది నా పరిస్థితి అనుకున్నా నువ్వు అనుకోవచ్చు. కానీ నా యేసుకి ఎన్నో ఉన్నాయి దారులు నిన్ను తీసుకొని రావడానికి బయటికి. మనల్ని తీసుకొని పోవటానికి బయటికి ఎన్ని దారులు ఉన్నాయి ఆయనకు. నీకు నాకు దారి ఉండకపోవచ్చు. ఇదిగో ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను విడిపించబడటం నాకుగా అసాధ్యమని నువ్వు అనుకోవచ్చు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఎలా విడిపిస్తాడో తెలియదు నీకు. లేదు, ఈ అనారోగ్యం ఎంతమంది దగ్గరకు వెళ్ళిపోయినా నా వల్ల కాదు, ఆ డాక్టర్ వల్ల కాదని చెప్పాడు, ఎన్ని మెడిసిన్ వాడినే కాదు, ఇంకా అది అంతే అన్న కూడా ఆ డాక్టర్లకే ఆరోగ్యం ఇచ్చిన దేవుడు పరమ డాక్టర్ ఉంటే ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయనకుంది దారి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో ఆయనకు అసాధ్యమైనవి ఏవీ లేవు. హల్లెలూయా హల్లెలూయా. కనుక నీవు సంతోషంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా విమోచించబడి గంతులు వేస్తూ నెమ్మదిగా ముందుకు జీవితాన్ని కొనసాగించాలి. అంటే నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవాలి. ఆ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవాలంటే దేవుని సన్నిధిని ప్రేమించాలి, అనగా దేవుని సన్నిధిలోనికే ప్రవేశించాలి. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవాలి అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, అనగా దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి, ధ్యానించాలి, పఠించాలి. నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవాలంటే రక్షణను ప్రేమించాలి, అనగా నువ్వు రక్షింపబడకపోతే నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొందాలి. నువ్వు రక్షణ పొంది ఉంటే ఈ రక్షణ అంతవరకు కూడా కొనసాగించాలి. అది దేవుని ప్రేమించటం. కనుక జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు మీరు ఈరోజు ఇప్పటి నుంచే తీర్మానం చేయండి, నిజంగా మీ ఇంట్లో దుఃఖం ఉంటుందో చూద్దాం. మీ తలల మీద నిట్టూర్పులు ఉంటాయో, ఆనందం ఉంటుందో చూద్దాం. ప్రాక్టీస్ చేయండి, అభ్యాసం చేయండి, సాధన చేయండి. తూచా తప్పక మనము ఆయన సంతోషమును, ఆనందమును, నెమ్మదిని అనుభవించి తీరుతాము. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి ఒక క్షణం ప్రభువా, నాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు స్వామి. నిజంగా నేను దుఃఖంలో ఉన్నానని, నిట్టూర్పుల్లో ఉన్నానని, నాకున్న బాధలను బట్టి, సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, లేదా అవమాన నిందలను బట్టి, లేదా కుటుంబ పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి నేను దుఃఖంలో ఉన్నానని నాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు స్వామి. ఆ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. ఏంది నాన్న? ఆ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. ప్రార్థన చేసుకో. ఎగిరిపోవాలి అంటే ఆయన సన్నిధిని నువ్వు ప్రేమించాలి, ఆయన వాక్యమును ప్రేమించాలి, ఆయన రక్షణను ప్రేమించాలి. ఇవి లేకుండగా నీ జీవితములో సంతోషం ఉండదు. వీటిని ప్రేమించకుండా నీవు సమాధానంగా, నెమ్మదిగా ఉంటావు అనుకుంటే కలగానే మిగిలిపోయిద్ది. నువ్వు ఎవరివైనా కావచ్చు, ఎంతటి వారవైనా కావచ్చు,
నీకెంతైనా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నా, వెలపట ఉన్నా, లైవ్లో నువ్వు చూస్తున్నా, ఒక చిన్న తీర్మానం చేయి. హన్నా తనకున్న అవమానాన్ని బట్టి సంతానం లేక దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి ఏడ్చి ప్రార్థన చేసింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించెను, అదే నాకు నెమ్మదిలో, నా బాధలో నెమ్మదిని కలగజేస్తుంది అంటున్నాడు. ఇశ్రాయేలును గురించి చెప్తున్నాడు, యెహోవా చేత విమోచించబడిన వారు ఉత్సాహ గానముతో, తంతి వాయిద్యాలతో, సంతోష గానములతో ముందుకెళ్తారు, దుఃఖము నెట్టిర్పు వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. యేసయ్య నిన్నే ప్రేమించి మాట్లాడమ్మా, అయ్యా నిన్ను ప్రేమించి మాట్లాడడం. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన మా దేవా యేసయ్య నీకు వందనాలు. నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు. విన్న నీ బిడ్డలందరి హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్న పరమ తండ్రి, ఆమేన్.